ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం నమో వాసుదేవాయ నమో నమ. ఈరోజు గతంలో వేమన శతకములోని 5 పద్యాలను మనం విపులంగా అన్ని అర్థాలతో వివరించడం జరిగింది. ఈరోజు కూడా ఒక 5 పద్యాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. మేడిపండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురగలుండు. మేడిపండు అంటే అది పత్తికాయ అంటారు, కొంత రేగు పండు అంటారు. అందులో చూడడానికి చాలా చక్కగా బంగారు వర్ణం వలె ఉంటుంది. అందులో లోపల అన్ని పురుగులు ఉంటాయి. పండు చూస్తే బంగారం లాగా ఉంటుంది, లోపల పురుగులు ఉంటాయి. పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికివాని మదిని బింకమీలాగురా. పిరికివాడు చాలా గంభీరంగా గొప్పలు పలుకుతూ ఉంటాడు. లోపల చూస్తే వానికి భయం ఉంటుంది. అది అది గమనించరేవుడు. చూసేకేమి చాలా బాగుంటాడు. చూసేకేమి చాలా ఇదిగా ఉంటాడు, లోపల చూస్తే భయం ఉంటుంది. అదే అందుకే ఈ వేమన గారు అలా రాశారు. మేడి పండు చూడు మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మదిని బింకమిలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. మనం అన్నిటినీ చూసి మోసపోకూడదని ఈ పద్యంలోని అర్థం అన్నమాట. రెండవది, వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును, చీడ పురుగు చేరి చెట్టు చెరుసు, కుత్సితుండు చేరి గుణవంతుడు చెరుచురా, విశ్వదాభిరామ వినురవేమ. వేరు పురుగు చేరి వృక్షంబు చెరుసు, చీడ పురుగు చేరి చెట్టు చెరుచు. వేరు పురుగు అంటే చెట్లకు ఇప్పుడు ప్రతి ఒక్క పంటకు కానీ ప్రతి ఒక్క చెట్టుకు కానీ లోపల భూమి లోపల వేరు పురుగు ఉంటుంది అనమాట, తెల్లగా. దానిని కాకుడాలు ఉంటారు. ఆ కాకుడాలు చేస్తే ఆ చెట్లకు పోయి కింద చేరినామంటే లోపల ఒక్కొక్క వేరు తినేస్తుంది అది. అప్పుడు ఏమవుతుందంటే పెద్ద మహావృక్షం కూడా చెట్టు ఎండిపోతుంది, చెట్టు కూడా ఎండిపోతుంది. వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచురా, చీడ పురుగు చేరి చెట్టు చెరుచు. చీడ పురుగు అంటే పచ్చ పురుగులు కానీ అలాంటివి లార్వాలు పగిలి అలాంటి పురుగులు చేరితే మొత్తం చెట్లో ఉండే ఆకులన్నీ గోకి తినేసి మొత్తం అంతా చెట్టు అంతా బర్లు అయిపోయి ఆకులన్నీ లేకున్నట్లుగా చెట్టు చెరిచిపోతుంది. కుత్సితుండు చేరి గుణవంతు చెరుచురా. కుత్సితుండంటే చెడ్డవాడు మంచివానికి కలిస్తే మంచివాడు కూడా చెడ్డవాడు అయిపోతాడు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మంచిని గ్రహించేవారు తక్కువ ఉన్నారు, అదే చెడ్డని గ్రహించేవారు ఎక్కువ శాతం ఉంటారు అన్నమాట. ఒకసారి ఒక పరమాత్ముడు అన్నారు, చెడ్డవాడు మంచివాడు ఊరు తిరిగి చుట్టి వచ్చే లోపల చెడ్డవాడు ఈ ప్రపంచమే తిరిగేసి వస్తాడంట. అంటే చెడ్డు వ్యాపించనంత వేగంగా మంచి వ్యాపించదు, మంచిని ఎవరు గ్రహించరు, మంచిదాన్ని ఎవరు ఒప్పుకోరు. చెడ్డు మాటలే ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి, మంచిదాన్ని 10 మందిలోకి వెళ్ళలేము. అది ఇందులో అర్థము. అంటే దీని భావార్థం ఏమంటే మంచిని గ్రహించండి,
చెడును వదిలివేయండి అని వేమన గారు చాలా చక్కగా వివరించారు. అంటే మంచి స్నేహాన్ని కోరుకోండి, మంచిని గ్రహించండి అని ఈ పద్యంలోని అర్థం అన్నమాట. మూడవది చిత్తశుద్ధి కల్ చిత్తశుద్ధి కల్గి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువగాదు. విత్తనంబు మర్రి వృక్షంబు చెరుచుర చిత్తంబునకునెంత విశ్వదాభిరామ వినురవేమ. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు. చిత్తశుద్ధితో అంటే మంచితనంతో చేసిన పుణ్యము కొంచెమైనా పర్వాలేదు, అది ఎంతో విలువైన ఉంటుంది అని ఈ పద్యంలో ఎక్కువ అర్థం ఇది. కొంచెమైన నది కొదువ కాదు. చిత్తశుద్ధితో అంటే ఇప్పుడు కొంతమంది అక్రమంగా డబ్బులు సంపాదిస్తారు. అక్రమంగా డబ్బులు సంపాదించి అదే బాటలోని ఎక్కువ డబ్బులు దేవుళ్ళకు, అన్నదానాలకు చేస్తూ ఉంటారు. చేసిన పాపం ఇలాగైనా పోగొట్టుకోవాలా అని. అదే కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయైనా గూడా మనం సేవ చేయడానికి ఇస్తే అది ఎంతో దేవునికి ప్రీతి పాత్రం అవుతుంది. కొంచెమైన నది కొదువ కాదు. విత్తనంబు మర్రి వృక్షంబునకునెంత. మర్రి వృక్షము ఎంతుంటుందంటే ఎకరాల ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు కదిరి పక్కన తిమ్మమ్మ మర్రి మాను అని ఉంది. అది ఎన్ని ఎకరాలు ఉందంటే 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉంది. అదొకటే చెట్టు. కానీ దాని విత్తనం ఎంత ఉంటుందో అంటే, ఆ విత్తనం కంట్లో పడేసేలా అంతుంటుంది గింజ. గసాలు ఎంత ఉంటుందో అంతుంటుంది. అటువంటి విత్తనము మహావృక్షం అయిపోతుంది. కానీ మన సొంతంగా, మన స్వతహాగా సంపాదించిన దాంట్లో మనం సేవ చేయడం వల్ల అది కొంచెమైనా పర్వాలేదు, చాలా తృప్తి ఉంటుంది అని ఈ పద్యంలో నిగూఢమైనటువంటి అర్థము వేమన గారు మనకి ప్రపంచానికి తెలియజేసినారు. నాలుగవది ఆత్మశుద్ధి లేని యాచారమది ఏల, భాండశుద్ధి లేని పాకమేల. చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా, విశ్వదా విరామ వినురవే. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, మనస్సు పరిపూర్ణంగా, మనసు స్వచ్ఛంగా, మనసు ఎటువంటి దురాలోచనలు లేకోకుండా, ఎటువంటి స్వలాభము లేకోకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకోకుండా చేసిన సేవ ఎంతో ఘనమైనది. అది చిన్న పనే గాని ఇబ్బంది లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, ఆత్మలో మనకి మంచిగా ఉండాలి. లోపల ఒకటి ఉండి బయట ఒకటి చేయకూడదు. ప్రపంచం ఏమనుకుంటుందో, ప్రజలు ఏమనుకుంటారో అని చెప్పేసి లోపల చేసే కార్యక్రమాలంటే పాప కార్యక్రమాలన్నీ చేసి బయట నీట్‌గా వచ్చి అందరికీ దానాలు, ధర్మాలు అన్నీ చేస్తూ ఉంటే దేవుడు ఒప్పుకోడు. అది మంచిది కాదని ఇందులో అర్థం. ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, భాండశుద్ధి లేని పాకమేలా. అది ఎలా ఉంటుందంటే, భాండశుద్ధి లేని పాకమేలంటే, భాండ అంటే పాత్రలు. ఆ పాత్రలు ఎప్పుడో చేసుంటాము. ఆ పాత్రలు క్లీన్‌గా లేకోకుండా అట్లే మట్టి, అందులో అన్నం మెతుకులు అలాంటివన్నీ అట్లే పెట్టినామంటే మొత్తం వంట నువ్వేం చేసినా అదంతా చెడిపోతుంది. భాండశుద్ధి లేని పాకమేలా. నువ్వు ఏ వంట వండినా కూడా పాత్రలు క్లీన్‌గా తోమిన తర్వాతే పొయ్యి మీద పెట్టి చేయాలి. అప్పుడే మనం చేసిన ఆహార పదార్థాలకు ఒక టేస్ట్ వస్తది. లేదంటే పాత్రలు కడుక్కోకుండా పెడితే గన నువ్వేం చేసినా గూడా ఆ పాత్రల్లో ఉండే క్రిమి కీటకాలు అవన్నీ కూడా ఆ వంటను చెడిపెడతాయి. చె చె చెడిపోతాయన్నమాట. చిత్తశుద్ధి లేని శివ పూజలేలయా, విశ్వదా విరామ వినుర. చిత్తశుద్ధి ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ఎటువంటి ఆందోళన గాని, ఎటువంటి కల్మషం లేకోకుండా శివ పూజ చేస్తే
ఆ దేవుడు నిన్ను కరుణిస్తాడు, కాపాడుతాడు అని ఇందులోని పద్యం అర్థం అన్నమాట. గంగిగోవిపాలు గరెటెడైనను చాలు కడవడైననేమి కరుమపాలు భక్తి కలుగు కూడా పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు అంటే చూడండి, ఒక స్వచ్ఛమైన ఆవు, ఒక స్వచ్ఛమైన నాటి ఆవు పాలు ఒక చిన్న గ్లాసుతో గరిటెడంటే పిల్లలకు పాలు పోస్తాం గదా! మనం గరిటెలో పోసుకొని ఇట్లా పోస్తాం గదా! అవైనా చాలు. కడవడైననేమి కర్మ పాలు అంటే గాడిద పాలు కడవుడైన ఏమి అని ఇందులో అర్థం అనమాట. గంగిగోవు పాలు గరిటెడైననేమి కడవనైననేమి కర్మ పాలు భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు. చూడండి ఎంత విచిత్రంగా ఆ కవి వేమన గారు రాశారో. గంగిగోవు పాలంటే మనకి స్వచ్ఛమైన ఆవు పాలు కొన్నైనా పర్వాలేదు. అందులో మంచి స్వచ్ఛతనిస్తుంది. రకరకాల నాటి ఆవులు కాకుండా సుడ్డి ఆవులు ఇవి ఇవన్నీ ఎనుముల పాలని కలుషితమై ఉంటాయి. అందులో స్వచ్ఛత ఉండదు అని చెప్పేసి ఆవు పాలకు అంత శ్రేష్టత ఉందని ఇందులోని అర్థం. కడబడైననేమి కర్మ పాలు. గాడిద పాలు ఎన్నైతే ఏమి అవసరమా? అవి ఏమిటికి ఇదైతాయి? భక్తి కలుగు కూడు పట్టడైన చాలు. భక్తితో, ప్రేమతో, స్వచ్ఛంగా కల్మషం లేనటువంటి భక్తితో భక్తి కలుగు కూడు పట్టడైనను చాలంటే కొంచెమైనా చాలు. స్వామివారి దయతో, ఆ దేవుని దయతో మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అందరికీ అన్నదానం చేస్తే ఎంతో బాగుంటుంది. అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి అనే ఆలోచనతో భక్తి కలిగి కూడు అంటే భక్తితో కొంచెం ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉండవచ్చు అని ఈ ఇందులోని అర్థం. ఇప్పటికే 5 పద్యాలు ఈ యొక్క అర్థాలు తెలియజేశాను. రాబోయే రోజుల్లో కూడా ప్రతిరోజు 5 పద్యాలను వివరించి చెప్తున్నాను. కాబట్టి మరొకసారి అందరికీ ధన్యవాదములు. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.